హాయ్ అండి అందరికీ. ఏడాది పాటు నిల్వ ఉండే ఆలుతో చిప్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. నేనైతే 1 కేజీ ఆలు తీసుకున్నాను. మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఇంకా ఎక్కువ తీసుకోవాలి. ఆలు పెద్ద సైజులో ఉండేలా చూసుకొని వాటిపైన పొట్టు మొత్తం తీసుకోవాలి. ఇప్పుడు కటర్ సాయంతో ఆలుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్క అనేది మీడియం సైజులో ఉండాలి. మరి పలుచగా ఉండకూడదు, మరి మందంగా ఉండకూడదు. వీటిని కట్ చేసుకున్న ముక్కల్ని మొత్తం వాటర్లో వేసుకోవాలి, లేకపోతే ముక్క అనేది నల్లబడిపోతుంది. గ్యాస్ మీద ఒక పెద్ద గిన్నెలో ఆలు మునిగేలాగా వాటర్ తీసుకొని వాటర్ వేడయ్యాక ఆలు ముక్కల్ని మొత్తం ఆ గిన్నెలో వేసుకోవాలి. గంట తీసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఆలు అనేది ఒక 20% ఉడికాక ఇందులోనే తగినంత ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారిగా కలుపుకోవాలి. ముక్క అనేది ఇలా తుంచితే తునగాలి, అంటే ఒక 50% ఉడకాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ వాటర్ వడపోసే గిన్నెలోకి తీసుకోవాలి. వాటర్ ఏమైనా ఉంటే కిందకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఎండలో ఒక పల్చని క్లాత్ తీసుకొని ఆలు ముక్కల్ని ఒక్కొక్కటిగా ఆరబెట్టుకోవాలి. ఒకరోజు మొత్తం ఎండాక ఇలా అవుతాయి ముక్కలు. వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. రెండో రోజు కూడా వీటిని బౌల్లో ఇలా ఎండలో పెట్టుకోవాలి. 2 రోజులు ఎండితే సరిపోతుంది. ముక్క అనేది గట్టిగా ఉండాలి, అప్పుడైతేనే చిప్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక ఈ చిప్స్ తీసుకొని వేయించుకోవాలి. 1 నిమిషంలో అలా వేసుకొని ఇలా తీసుకోవాలి. బాగా బ్లాక్గా అవుతే అసలు బాగోదు టేస్ట్. పైన లైట్గా ఉప్పు కారం చల్లుకొని సాస్లో ముంచుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలే కాదు పెద్దలు కూడా టీ టైం స్నాక్స్గా తినేయచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.